వ్యవసాయం అనేది మన ఆది జీవన విధానాల్లో ఒకటి. ఇది ప్రకృతితో మన అనుబంధాన్ని చూపించే ప్రధానమైన రంగం. అసలు వ్యవసాయం అంటే ఏంటి? వ్యవసాయం అంటే భూమిని ఉపయోగించి పంటలు పండించడం, పశుపోషణ చేయడం మరియు మత్స్యపాలన వంటివి చేయడం ద్వారా మనకి అవసరమైన ఆహారం, ముడి పదార్థాలు మరియు ఇతర వనరులను ఉత్పత్తి చేసే ప్రక్రియ. కొన్ని తరాల నుండి ఈ వ్యవసాయమే మనకి జీవనాధారం. భారతదేశం ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం. వ్యవసాయం ద్వారా మనం భూమిని ఉపయోగించి పంటలు పండిస్తాం, పశుపోషణ చేస్తాం, చెట్లు నాటుతాం మరియు ప్రకృతి వనరులను సంరక్షిస్తూ మనకి అవసరమైన ఆహారం, దుస్తులు, నివాస అవసరాలకు అవసరమైన ముడి పదార్థాలను పొందుతాం. వ్యవసాయం మన జీవనానికి మూలాధారం. ఇది లేకుండా మనం బతకలేము. కానీ ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగం చాలా చిన్నచూపుకు గురవుతున్నది. దీని వలన ఆహారం తినే జనాభా పెరుగుతుంది, కానీ పండే పంట పండించే రైతుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. దీనికి గల కారణం రైతు పండించిన పంటకు సరైన ధర రాకపోవడం, వారికి తగు ప్రోత్సాహం లేకపోవడం, ప్రకృతి వనరులు సహకరించకపోవడం వలన వ్యవసాయం చేసే రైతుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుత తరానికి వ్యవసాయ ప్రాముఖ్యత తెలియజేయాలి. అది మన జీవన మనుగడకు ఎంత ముఖ్యమో తెలియాలి. వ్యవసాయం ఫలితంగా మనం అన్నం, కూరగాయలు, పళ్ళు, పాలు మరియు ఇతర ఆహార పదార్థాలను పొందుతున్నాం. ఇవి లేకుండా మన జీవితం నడవడం సాధ్యం కాదు. వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. మన భవిష్యత్ తరాల బంగారు జీవనం కోసం వ్యవసాయం అత్యంత అవసరం. భూమిపై జనాభా పెరుగుతున్న కొద్దీ ఆహారం, నీరు, ప్రకృతి వనరుల అవసరం మరింత పెరుగుతుంది. ఈ అవసరాలన్నింటినీ తీర్చే ఒకే ఒక శక్తి వ్యవసాయం మాత్రమే. వ్యవసాయం మరియు దాని ప్రాముఖ్యత గురించి పిల్లలకి బోధించే పాఠాలలో విధిగా చేర్చాలి. ఆధునిక టెక్నాలజీని, పరికరాలని వాడి వ్యవసాయం చేయాలి. సెలవు దినాలలో పిల్లలకి పొలం పనులు కూడా నేర్పించాలి. వ్యవసాయం సుభిక్షంగా, రైతు సంతోషంగా ఉంటేనే సమాజానికి శ్రేయస్కరం. ఆధునిక సాంకేతికతతో సహజ సిద్ధమైన పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల పర్యావరణాన్ని దెబ్బతీయకుండా పోషకమైన ఆహారాన్ని పండించవచ్చు. వ్యవసాయం మనకి క్రమశిక్షణ, సహనం, ప్రకృతిపై గౌరవం వంటి విలువలని నేర్పుతుంది. మన భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా, ఆహార భద్రతతో జీవించాలంటే మనం ఈరోజు వ్యవసాయాన్ని కాపాడాలి, అభివృద్ధి చేయాలి. ఇదే మనం మన పిల్లలకు, భావితరాలకి ఇచ్చే అసలైన బహుమతి. ధన్యవాదాలు.